శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ. రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది. ఈ డిసెంబర్ మాసంలో మనకు మార్గశిర మాసంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగత అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ రాశిలో సంచారం చేస్తూ, అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము, కేతు కన్యా రాశిలో సంచారము, రవి వృశ్చిక రాశిలో సంచారము, బుధుడు కూడా వృశ్చిక రాశిలో సంచారము, అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ, శని కుంభరాశిలో ఉండడం, ఇక రాహు మీనంలో ఉండడం, ఇది గ్రహ సంచారం చూసినట్టయితే. చంద్రుడు ప్రతి 2 రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది. సింహరాశికి ఈ యొక్క చూసినట్టయితే ముఖ్యంగా మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి చెందినవి. సింహరాశికి స్త్రీ పురుషాదులు వాళ్ళకు గ్రహస్థితి చూసినట్టయితే కేతు ద్వితీయ స్థానం సంచారము, చతుర్థ స్థానం రవిబుధుల సంచారము, అట్లాగే షష్ఠ స్థానంలో శుక్ర సంచారము, సప్తమ స్థానంలో శని సంచారము, అష్టమ స్థానంలో రాహు సంచారము, అట్లాగే గురువు వీరికి ఈ యొక్క దశమస్థితి వీక్షణ, ఏకాదశంలో ఈ యొక్క దశమస్థితిలో ఉండి భాగ్య వీక్షణ, అట్లానే వీరికి మన యొక్క ద్వాదశంలో కుజుడు ఈ యొక్క సంచారం చూసినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల జ్ఞాతుల వల్ల కానీ కుటుంబంలో ఉండేటువంటి వారితో కానీ కొంత కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏ మనిషిని కూడా మనం మాట్లాడేటప్పుడు అవతల మనిషిని నొచ్చుకోకుండా మాట్లాడే ప్రయత్నాన్ని 100% చేయాలి. అలా చేయటం వల్ల మీకే మంచిది. అట్లాగే ధన సంపాదన కూడా ఒకటి వస్తుంది అనుకుంటే దానిలో సగమే రావడం అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు కారణం ఏంటంటే మీరు ఒక దాని మీద ఆశ పెట్టుకుంటారు. ఆశ లేకుండా ఉండాలా, ఆశా జీవితాన్ని గడపకూడదు. ఒక ఆశ పెట్టుకుంటే ఆశ నెరవేరడం అనేది కష్టంగా మారుతుంది. కాబట్టి సరే, దైవాధీనం, ఏది జరుగుతుందో అది జరుగుతుంది, మనకి ఏది కావాలంటే అదే వస్తుంది అనే ఒక భావంతో ఉండడం అనేది మంచిది. అట్లాగే రవి బుధులు వీళ్ళకి చతుర్థ స్థాన సంచారం వల్ల తదుపరి పంచమ స్థాన సంచారం ఉంది. కాబట్టి మాసంలో చతుర్థ స్థానం రవికి కొంత ప్రతికూలం కాబట్టి ఈవెన్ పంచమ స్థానమైన ప్రతికూలమైన కొంత అనుకూలమైనటువంటిగా ఉంటుంది. బుధుడు ఈ యొక్క చతుర్థాది పంచమ స్థానం ఏదైతే ఉందో ఈ బుధుడు చాలా మంచివాడుగా గోచరిస్తున్నాడు. విద్యా వినయ సంపన్నం, అంటే విద్యలో కానీ వినయంలో కానీ సంపన్నులుగా ఉండటం, సమయస్ఫూర్తి ఆలోచనతో ఉండడం, మనిషి ఆలోచన ధోరణి కొంత ఆలోచన శక్తిని పెరగటం, సంయమంతో ఉండటం, తద్వారా మీరు కార్యక్రమాన్ని నెరవేర్చుకోవటం, ఏది చెప్తే అవతల మనిషి వింటాడో అనే దాని గురించి ఆలోచన చేసి తద్వారా మీరు మీ మెలకువలతోని బయటపడే అవకాశం అనేది గోచరిస్తుంది. అట్లాగే శుక్రుడు 6లో సంచారం వల్ల 6వ స్థానము పెద్దగా బలహీనంగా ఉన్నాడు శుక్రుడు ఇక్కడ. కాబట్టి శుక్రుడు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి కొంతవరకు కొన్ని విషయాల్లో అసంతృప్తి ధోరణిగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శుక్రుడు ఏదైనా కూడా షష్ఠస్థాన సంచారం అంత మంచిది కాదు అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే శుక్రుడు వల్ల కొంతవరకు కుటుంబాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన మాట మీరు వింటామో, లేదా వాళ్ళు మీరు చెప్పిన మాట వింటారో, మొత్తానికి ఏదో విధంగా కొంతవరకు సంయమనం పాటించడం అనేది అవసరం. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి. అట్లాగే శని సప్తమ స్థాన సంచారం వల్ల తలంచిన కార్యక్రమాలు ఏవైతే కుంటుపట్టడం, మీ మాట వినకపోవటం ఎదుట మనిషి, లేదా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటం, మిమ్మల్ని వంచన చేయటం, మీ మాట నేను వినాలా అనే ఒక స్థాయిగా ఉండటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అట్లా అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసలు, ఎన్ని చెప్పినా ఇంతే అనే ఒక స్థితిలోకి వస్తారు. అంటే ఇక మీరు ఒక ఇండివిజువాలిటీకి ఫీల్ అయ్యే లోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాటి మీద మీరు
శ్రద్ధ తీసుకొని ఆలోచన ధోరణి మార్చుకోవటం అనేది మంచిది. అట్లాగే గురుడు మీకు ఈ యొక్క నవమ వీక్షణ వల్ల ఇవన్నీ ఎట్లా ఉన్నా దైవం అనుకూలంగా ఉండదా అని ఒక మనసులో ఒక కించిత్ భావన వల్ల, ఆ మంచి భావన వల్ల మీకు ఎన్ని ప్రతికూలం ఉన్నా అవన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది సానుకూలంగా తర్వాత కాలంలో. తర్వాత వీళ్ళకి ఈ కుజుడు 12వ స్థాన సంచారం వల్ల కొంత జాయింట్ పెయిన్స్ కానీ, స్ట్రెస్ ఫీలింగ్ కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ కొంత కోల్పోయే కంట్రోలింగ్ పవర్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులోనూ ఈ యొక్క సమయంలో స్ట్రెస్ ఫీలింగ్ చేసుకోవద్దు. ఎక్కువగా ఒంటరితనాన్ని వీడేసి అటువంటి ఆలోచనలు వీడి 10 మందితో మనం కుటుంబీకులు కావచ్చు, లేతే కానీ కొన్ని ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో కూడా. ఎందుకంటే అందరూ మీ వాళ్ళు అనుకోండి మీరు అనుకుంటారు. అందులో ఎవరైతే అనుకుంటారో వాళ్ళే మీ వాళ్ళు కాదు. తర్వాత తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి మీరు అత్యద్భుతంగా ఏవైతే ఆలోచన ధోరణి ఉంటుందో అదైతే అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు ఆలోచన ధోరణితో పాటు అడుగు వేసే ఎటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి విషయంలోనూ కొంత శ్రద్ధ లేదా సలహా ఇవన్నీ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇక విద్యార్థులకు కావచ్చు, విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి కానీ కొంత అనుకూలంగానే గోచరిస్తుంది. అయితే రాజకీయ నాయకులకు మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి వాటికి కొద్దిగా అనుకూలమయ్యే అవకాశాలు ఇంకా మీకు రావాలి. వాటి గురించి ప్రయత్నం చేయండి. అట్లనే క్రీడాకారులు కావచ్చు, మీడియా రంగంలో ఉండేటువంటి వారు కావచ్చు, కొంతవరకు అనుకూలంగానే ఉంది. స్త్రీ పురుషాదులు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారికి సంబంధించి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మనకు ఇంకా కాలం ఉంది అనే మనసులో భావంతో మెలగండి. ఖచ్చితంగా మంచి కాలం అనేది రాబోయే కాలం ఉంటుంది. ప్రస్తుతానికి సింహరాశి వారికి కూడా అద్భుతంగానే ఉంది. మరీ ఏదో 1, 2 గ్రహాలు ప్రతికూలంగా, ముఖ్యంగా చెప్పాలంటే శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు, అట్లాగే రవి ప్రతికూలంగా ఉన్నాడు. ఈ 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అట్లానే కేతు, ఈ 3 గ్రహాలు కూడా, ఈ రవి, కేతువు అట్లాగే శుక్రుడు ఇవి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ధ్యానాదులు, దానాలు, ధర్మాలు, అట్లానే వాటికి సంబంధించినటువంటి ఆచార నియమాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాన్ని సందర్శి సూర్యనారాయణ స్వామి ప్రత్యేకంగా ఆదిత్య హృదయ పారాయణం కానీ గణపతిని ఆరాధన చేయటం వల్ల ఆదిలోని అంశపాదం కాకుండా అన్ని విషయాలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఆలోచన ధోరణి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో యొక్క ఫలితాలు. శ్రీమాత్రే నమః.